అదే వైఎస్ఆర్ గారు కట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు. మీరు కట్టేది జెండాలు ఒకటేనా వైఎస్ఆర్ విగ్రహానికి? ఏం చెప్పుకుంటారు ఈరోజు కడపకెళ్ళి? అదే విషయాన్ని నేను ముందు కూడా చెప్పాను మీకు. చెప్పుకోవటానికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏమీ లేదు కాబట్టి ఈ డబ్బా మాటలు చెప్తుంటే వినలేనటువంటి ప్రజలు మాకొద్దురా బాబోయ్ అని చెప్పేసి అక్కడి నుంచి పారిపోతున్నటువంటి పరిస్థితి అక్కడ కనపడ్డారు. కార్యకర్తలే కదా సార్, వాళ్ళు ఎందుకు ఏమన్నా మాట్లాడితే ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడతారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి అభిమానులు, లోకేష్ గారి అభిమానులే కదా. అంటే ఎంత అభిమానులైనా కానీ మనిషికి మానవత్వం ఉంటుంది కదా. ఒక మనిషి చెప్పేటటువంటి మాటకి విలువ ఉంటుంది కదా. ఆ మనిషి పదే 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 చెప్పినటువంటి అబద్ధాలని తిరగేసి ముందు వెనక్కి జరిపి మరీ చెప్తూ ఉంటే ఎంతసేపు వింటారు? సో ఈరోజు వారు మాట్లాడినటువంటి మాటలను మీరు ఒకసారి గమనిస్తే ఎన్టీ రామారావు గారు భజన చేస్తూ ఉన్నారు. ఎన్టీ రామారావు గారి నామ జపం లేకుండా ఏ మహానాడు జరగల. 34 మహానాడు అని చెప్పాడు. ఇప్పుడు ఇవాళ 34వ మహానాడు ఈరోజు జరిగినటువంటి మహానాడు. దశాబ్దాల్లో చాలా సార్లు 34 మహానాడుల్లో వారు సాధించినటువంటి ఘనత ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కూడా పేపర్ చదవకుండా మాట్లాడలేనటువంటి పరిస్థితి. వాళ్ళ ఆద్యాంతం వారి యొక్క టోటల్ స్పీచ్ కానీ మీరు గమనించినట్లయితే దించినటువంటి తల కిందికే ఉంది, ఎక్కడా ఎత్తింది లేదు. ఎందుకంటే రాసింది చదవడమే కదా, చేసింది ఏమీ లేదు కదా. రాసింది చదవడం కోసం చూసిందే కదా చదవాలి. చేసింది ఏమన్నా ఉంటే చెప్పుకోగలుగుతారు. చేసింది ఏమీ లేదు కాబట్టి చూసి చెప్తూ ఉన్నారు. ఇవాళ వారు ఎన్టీ రామారావు గారి నుంచి మాట్లాడుతున్నారు. వారు చేసినటువంటి అవమానానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇది. ఏది? ఈ కార్టూన్లు ఎన్టీ రామారావు గారిని బట్టలు లేకుండా, ఎన్టీ రామారావు గారిని చెట్టెక్కి కళ్ళు దాగుతున్నట్టుగా, ఎన్టీ రామారావు గారిని అవహేళన చేస్తూ ఈనాడు పేపర్లో వేసినటువంటి ఈ కార్టూన్లు ఇవి. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? అంటే ఆ రోజు నీ పదవిని లాక్కోవడానికి నువ్వు పెట్టినటువంటి పార్టీని, ఎవరో పెట్టినటువంటి పార్టీని, ఎన్టీఆర్ గారు కష్టపడి పెట్టినటువంటి పార్టీని వెన్నుపోటు ద్వారా లాక్కున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ముసలి కన్నీరు గారుస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో ఎస్ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని బట్టలు లేకుండా అవహేళన పేపర్లు వేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? ఆయన బాధపడి ఉంటారేమో చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా. చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా పైకి లేపడానికి ఎన్టీ రామారావు గారిని దిగజార్చినటువంటి వ్యక్తి ఈ రామోజీరావు గారు. ఇవాళటికి కూడా రామోజీరావు గారు మొన్న రీసెంట్గా ఉన్నటువంటి కేసుల్లో కూడా మీరు రామోజీరావు గారిని తప్పించింది ఎవరుంది? చంద్రబాబు నాయుడు గారు కాదా? అంటే లావాదేవీలతోటి, ఆర్థిక లావాదేవీలతోటి, క్విట్ ప్రోకో, మీకు అది చేస్తే నేను ఇది చేస్తా. ఇదిగోండి, ఒక్క దెబ్బకి చంద్రబాబు నాయుడు గారు బాక్సింగ్ గ్లౌజెస్ వేసుకొని రామారావు గారిని కొడితే రామారావు గారు కింద పడిపోయి ఉన్నట్టుగా కార్టూన్. అలాగే ఉంచండి, దాన్ని తీసుకోండి. బాగా కొట్టారు దెబ్బ. ఎంత దుర్మార్గం అంటే అన్యాయం అంటే ఎన్టీ రామారావు గారిని మళ్ళీ ఏ నోటితో పొగుడుతారు? ఏ నోటితో అయితే తిట్టారో, ఏ పేపర్లో అయితే ఆయన్ని అవహేళన చేశారో అదే నోటితోటి వాళ్ళు పొగిడేటటువంటి కార్యక్రమం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసింది ఒకటే. 1.5 ఎకరా భూమితోటి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు లక్షల కోట్ల రూపాయల ఆసామిగా పడగలెత్తడానికి కారణమైనటువంటి పార్టీ ఈ పార్టీని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు దోచుకున్నది వాస్తవం కాబట్టి. లేకపోతే ఏం వ్యాపారం చేసి వచ్చింది సార్? ఇవాళ కుప్పంలో ఇళ్లు కట్టుకున్నారు. నేను ఒక మాట డైరెక్ట్గా అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని. మీరు కడపలో కావాలని జగన్మోహన్ రెడ్డి గారికి అవహేళన చెయ్యాలని మీరు కడపలో ప్రోగ్రాం పెట్టి వాళ్ళ బోల్తా పడ్డారు కదా. అదే కడపలో ఏ గడ్డపై అయితే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టారో, పులివెందుల, ఒక్కసారి వెళ్ళేసి చూడండి, కుప్పాన్ని చూడండి. పులివెందుల్లో అండర్ గ్రౌండ్ రోడ్డు మార్గాలు, ఇంగ్లీష్ మీడియంలు, ఏ ఎడ్యుకేషన్ అయినా కానీ, అదే సార్, ఏ ఎడ్యుకేషన్ సెంటర్ ఏ ఎడ్యుకేషన్ సెంటర్ అయినా కానివ్వండి, యూనివర్సిటీ అవ్వచ్చు, ప్రైమరీ స్కూల్ అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఉచితంగా దానం చేసినటువంటి స్థలంలోనే ఇవాళ ఉన్నాయి, ఇంక్లూడింగ్ జేఎన్టీయూ సహా. ఇవాళ కట్టినటువంటి మెడికల్ కాలేజ్, అక్కడ ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలన్నీ కూడా, వేమన విశ్వవిద్యాలయంలో కూడా ఉచితంగా ఇచ్చినటువంటి
స్కూల్స్ ఉన్నాయి. Right. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంత అక్కడ వారి నాయన గారు అంత అభివృద్ధి చేశారు కదా, మీరు కుప్పానికి ఏం చేశారు? రెవెన్యూ డివిజన్ ని తీసుకురాలేకపోయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కుప్పానికి ఏమైనా చేసింది ఉందా? తిరుపతికి ఏమైనా చేసింది ఇల్లు ఉందా? కట్టుకున్నారు కదా సార్. చిత్తూరుకి ఏమైనా చేసింది ఇల్లు ఉందా? కట్టారు కదా. కేవలం చంద్రబాబు అదే నాయుడు గారి అభివృద్ధి అని కొడుకు. చెప్తున్నారు కదా Yes, రామోజీ గారు. yes. ఆత్మ. చెప్పుకోవడానికి అసహ్యం కూడా అనిపించదు వారికి, కొంచెం కూడా మనస్సాక్షి లేదు కాబట్టి ఏమైనా చెప్పేస్తూ ఉంటారు. మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం, తెలుగుదేశం పార్టీకి సింపుల్ గా సూటిగా ప్రశ్నిస్తున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, 40 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మీరు ఈ రోజు 35వ మహాసభలో కూడా ఈ రాష్ట్రానికి ఏమీ చెయ్యలేదు అని చెప్తున్నారు అంటే రేపు కూడా ఏం చెయ్యరని ఒప్పుకున్నట్టే కదా. అంతే. లోకేష్ గారితోటే ఇవి చదివించారంటే మీరు, లోకేష్ గారితో చదివించారంటే, శాసనాలు చదివించారంటే మీ ప్రసంగం తర్వాత, అంటే యాక్చువల్గా ఎవరైనా పెద్దవారు ప్రసంగంతో ఆ సభ ముగుస్తుంది. ఇవాళ లోకేష్ గారి ఈ తీర్మానాలతో ముగిసింది అంటే మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? లోకేష్ గారికి పగ్గాలు అప్పచెప్పటానికి మీరు పడేటటువంటి తాపత్రయం కనపడుతూ ఉంది. మరి ఈ రాష్ట్రానికి మీరు చేసినటువంటి మంచి చేసి చెప్పుకొని ముగిస్తారా మీ యొక్క రాజకీయ ప్రస్థానాన్ని, లేదా ఇలాగే కొనసాగిస్తారా? ఇది కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పవలసిందిగా నా మనవి. రైట్, థ్యాంక్ యూ సార్. ఒకే ఒక చిన్న సబ్మిషన్. ఏ జగన్మోహన్ రెడ్డి గారు అయితే క్లాస్ వార్ అని అన్నారు, దాని అర్థం ఏంటంటే మౌఖిక ఆదేశాలు గౌరవ ఎస్పీ స్థాయిలో ఉన్న వ్యక్తులకి, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించిన విషయంలో పోలీసు వారిని ప్రైవేట్ సైన్యంగా మార్చి అడ్డగోలు రాజకీయం చేస్తుంటే కేసులు చెప్తున్నారట, ఇవన్నీ తీసుకోవద్దని చెప్తున్నారట. మౌఖిక ఆదేశాలు ఉన్నాయి, ఏ స్థాయిలో ఉన్నదో ఒకసారి ఆలోచించుకోమని.